హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారికి కొంచెం ఇంకా బయటికి రియలైజేషన్ అవ్వలేకపోతున్నారేమో అనిపించింది. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినటువంటి హైప్తో అరెస్ట్ చేసినటువంటి పద్ధతితో కొంచెం ఆయన దృష్టిలో పడ్డారేమో. ఇప్పటివరకు కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అధికార ప్రతినిధి అని కూడా చాలామంది తెలియదు అంటారు. బట్ మొన్న అరెస్ట్తో మాత్రం ఆయనకి తెలిసినట్టుగానే అనిపించింది. అందుకనే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని లోటస్ పాండ్లో కలిసినట్టుగా కూడా ఆయనతో ఏదో మాట్లాడినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకాస్త ఆయన దృష్టిలో పడడానికి గతంలో ఏ రకంగా అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారో, మంత్రులుగా ఇంకా కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకున్నారు, ఇవన్నీ బాగా సంపాదించుకున్నారు. అలాగే ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు, శ్యామల గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు ఇంకాస్త డోసు పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా తిడితే నాకు ఇస్తారు. అయ్యా వెంకటరెడ్డి గారు, గతంలో జరిగినటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ తలెత్తుకోలేకపోతుంది. దేశంలో ఇలాంటి దరిద్రమైనటువంటి సాంప్రదాయాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారేమో అనిపించింది. అసలు ఆ ఎమ్మెల్యేల బూతులు, ఆ ఎమ్మెల్యేల మాటలు, ఆ మంత్రులుగా ఉండి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైపోయిందో ఆలోచించుకోండి. మీరు కూడా అదే పద్ధతి కొనసాగిస్తే మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎందుకని నేను ఈ విషయం మాట్లాడానని ఒకసారి విందాం. ఆయన గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన బిజీగా ఉన్నాడు కదా. పొద్దున మాదాపూర్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం ఆంధ్రాలో లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినేటప్పటికి హైదరాబాద్ వెళ్ళాలి. అది ఇక ఫైల్ క్లియర్ చేయడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటది. దట్టు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ని గబగబా చదవాలి, దానికి టైం ఉండదు. ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి టైం ఎక్కడ ఉండదు. రెండోది 11వ ప్లేస్ కాదు, ఇంకోది వెనక్ ప్లేస్ ఇవ్వాలి. కానీ మరీ ఫీల్ అవుతాడులే, మళ్ళీ ట్రోల్ చేస్తారని ఆ 11వ ప్లేస్ ఇచ్చారేమో. మీకు టైం ఎక్కడ ఉందండి? పవన్ కళ్యాణ్కి చాలా బిజీగా ఉన్నాడు. అయితే మెట్లు కడగటంలో బిజీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో బిజీ. సో ఈ బిజీ కార్యక్రమాలు అంటే ఇంకా ఫైల్స్ వాళ్ళ శాఖల వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టాడు వాళ్ళ ఎమ్మెల్యే. బిజీగా ఉన్నాడు, మాట్లాడలేదు ఇప్పటి వరకు. అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా మ్యాన్సన్ హౌస్ కృష్ణ అలియాస్ బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి, ఆడు ఈడని మాట్లాడాడు చిరంజీవి గారిని. బిజీగా ఉన్నాడు, ఇప్పటి వరకు ఖండించలేకపోయాడు. పక్క రాష్ట్రంలో దండాల దశకాలు పెడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు. వాళ్ళ అన్న మీద కనీసం మాట్లాడలేక. ఎందుకంటే అక్కడ మాట్లాడితే మాదాపూర్ నుంచి పంపించేస్తారు కదా. ఇది ఒకసారి మాట్లాడదాం. చిరంజీవి గారిని అవమానించేశారు అనే విషయం మాట్లాడారు. అలాగే ఆయన శాఖలకు సంబంధించినటువంటి ఫైల్ క్లియరెన్స్లో ఆయన వెనకపడ్డారు అనేదాన్ని ఇంకొకటి. అయ్యా కారుమూరి వెంకటరెడ్డి గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, పంచాయతీరాజ్ శాఖకి మిగతా శాఖల కన్నా అత్యధికంగా ఉండేటువంటి ఫైల్స్ కేవలం పంచాయతీరాజ్ శాఖలోనే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మనకి ఏమన్నా తెలిసి వస్తే కదా, ఏదన్నా ఏ శాఖ గురించి అన్నా మాట్లాడే ముందు ఆ శాఖకు ఉండేటువంటి ఏమేమి ఈ పనులు ఉంటాయి, దాంట్లో ఎంత స్పీడ్గా చేయాలన్నా ఎందుకు ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి పనులు చేస్తే ఎంత ఫాస్ట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. 11వ స్థానం రావటం అంటే మీరు గతంలో మీ మంత్రి ఒక్కసారి లెక్కేసుకోండి, ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 1.5 ఇయర్లో ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు అనేది జస్ట్ మీరు మొఖం ముందు ఇలా పెట్టుకుని పటా కొట్టుకున్నట్టు చూసుకోండి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు ఈ సంవత్సరంలో, మన 5 ఏళ్లలో మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని పెట్టారు, ఆ అడవి శాఖకు సంబంధించినటువంటి పనులు ఎన్ని చేశారు పవన్ కళ్యాణ్ గారు, మీ సజ్జల గారు లేదా ఆయన పేరేంటి పెద్దిరెడ్డి గారు ఎన్ని చేశారు, ఈ మనం ఒకసారి ఎదురుగుండా పెట్టి మొహమ్మద్ యాస్ కుట్టుకొని చూడండి. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మనకి రాజకీయం చేయటమే చేత కావట్లేదు అనేటువంటి పరిస్థితికి కారుమూరి వెంకటరెడ్డి గారు వచ్చేసారు. ఇకపోతే ఆయన లంచ్కి వెళ్ళారు, డిన్నర్కి వెళ్ళారు. ఇంక ఎంతసేపు ఈ రొట్టకొట్టుడు కాదు, శాఖల గురించి మాట్లాడండి. ఆయన శాఖలో ఎందుకు వెనకబడ్డారు, ఇలాంటి పనులు చేయలేదు, ఈ పని చేయలేదు, ఈ పని చెప్తే ఆయన చేయలేదు, ఈ శాఖలో ఈ ఫైల్ క్లియర్ అవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నిలదీయండి. మన దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాట్లాడచ్చు. గాలి మాటలు వద్దు సార్. ఇప్పటికే మీ నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు సైతం మీ అందరూ కూడా మీమ్స్లో బాగా అట్రాక్ట్ అవుతున్నారు, జోకర్లుగా కనిపించేస్తున్నారు. కొత్తగా ట్రై చేయండి. ఎంతసేపు ఆయన లంచు, డిన్నరు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య ఇయే కాదు, ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు, ఆయన అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలకు సంబంధించి మాట్లాడండి. ఆ శాఖలకు సంబంధించి ఏదన్నా తప్పు ఉప్పులు ఉంటే చెప్పండి. ఆయన సరి చేసుకోకపోతే ఇంకాస్త డోసు పెంచి ఆయన గురించి నిలదీయండి. అంతేగాని ఎంతసేపు వీటి గురించి తప్ప ఇంకోటి మాట్లాడరా. ఇకపోతే లాస్ట్గా చిరంజీవి గారిని అక్కడ అవమానించేశారు రేవంత్ రెడ్డి గారు. మరి గతంలో
ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినప్పుడు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వదిలేశారు. అదే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి మాట్లాడితే మాదాపూర్లో మాట్లాడితే అక్కడ నుంచి తరిమేస్తారు అని. అయ్యా, రీసెంట్గానే ఒక ఇష్యూ జరిగింది. ఏం చేశారు? తెలంగాణకి సంబంధించినటువంటి మంత్రులందరూ వరుసపెట్టి క్యూ కట్టేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఆయన తరిమేస్తాం, కొట్టేస్తాం అని చెప్పారు. అప్పుడే ఏమీ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఆయన అలాంటి మాటలు అనరు. అర్థమైందా? తెలంగాణకి ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది ఆయన. అంతేగాని ఇంకోటి ఏదో చెప్తున్నారు. ఏంటది? చిరంజీవి గారిని అవమానించేశారా? చిరంజీవి గారిని అవమానిస్తే మరి స్పెషల్ హెలికాప్టర్ పంపించేందుకు ఇస్తారండి? ఆ మాత్రం మనకి మైండ్ మోకాల్లోకి వెళ్ళిపోతే ఎలాగా? స్పెషల్ హెలికాప్టర్ పంపించి ఆయన గ్లోబల్ సమ్మిట్కి పిలిపించుకుని అంటే నిజంగా దేశంలో ఎవ్వరికీ ఉన్నటువంటి ఒక హోదాను ఆయన ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితికి చిరంజీవి గారు నిజంగా మీరు ఆలోచించండి. మరి మిగతా ఉన్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారే, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారే, మరి ఎందుకని వాళ్ళని పిలవాలా? పిలిచినా కానీ ఇలా గౌరవంగా తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఒక మంత్రులు వెళ్ళి ఆయనకి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి స్వాగతం పలికి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కూర్చుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గ్రూపులో కాదు, ఇండియాలో ఉన్నటువంటి దిగ్గజ బిజినెస్ మ్యాన్ల సరసన కూర్చుంటే ఆయన ఎంత హుందాగా మాట్లాడారో అది చూడండి. అక్కడ అవమానం చేసేశారు. ఇంకొంతమంది ఏమో మా చిరంజీవి గారిని పిలిచేశారు, మా నాయకుడు మా హీరోని పిలవలేదు, ఇదేంటి అని చెప్పి ఇంకొకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. సో ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎంతసేపు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తప్ప, వాళ్ళ కుటుంబం మీద మనం పడి ఏడవటం తప్ప ఇంకా మనకు వేరే ఉపయోగమే లేదు. దేశానికి రాష్ట్రానికి మీరు అసలు ఎందుకు పనిచేస్తున్నారో, మీ అధికార పార్టీ మీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారో అధికార ప్రతినిధిగా మీకే అర్థం అవట్లేదు. వాళ్ళ గురించి తప్ప శాఖల గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడేటువంటి ఉద్దేశమే మీకు లేదా? లేకపోతే చేత కావట్లేదా? అధికారుల ప్రతినిధులుగా ఏం మాట్లాడమని చెప్పి స్క్రిప్ట్ డైలీ రాసి పంపిస్తున్నారా? ఏం మాట్లాడతారు? చిరంజీవి గారు అనే వ్యక్తి అక్కడ ఎంత హుందాగా వ్యవహరించారు, అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆనంద్ మహేంద్ర లాంటి ఒక దిగ్గజాలను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో కల్పించారు. మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరినీ వస్తే గుంపులో గోవిందలా అలా కూర్చోబెట్టి పంపించేశారు. బట్ చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్టేజ్ని ఏర్పాటు చేశారు. అలాంటి దాన్ని కూడా అంటే మీకు అర్థం కాదేమోలే, జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి కొంచెం కుళ్ళు కూడా ఎక్కువ ఉంటుందేమో. ఇలా మనల్ని ఎప్పుడు పిలవదే, మన నాయకుడిని ఎప్పుడు ఎవరు ఇలా పిలవరేంటి, మనం వెళ్ళినా ఎవరు పట్టించుకోరేంటి అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఏదేమైనా కానీ కారుమూరి వెంకటరెడ్డి గారు కొంచెం మనం ఏదైనా మాట్లాడే ముందు శాఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదో అద్భుతాలు సృష్టించేస్తున్నారైతే నేను చెప్పట్లా. ఉన్నట్లో చాలా తప్పులు ఉన్నాయి, వాటిని వెతకండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అవి కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ఎక్కడ బయటపడిపోతాయో అని దాన్ని మళ్ళీ మేమే ఎక్కడ బయట పెట్టుకుంటామో అని చెప్పి మీరు దాన్ని కూడా కదిపేటువంటి పరిస్థితి చేయట్లే. ఎక్కడా కూడా శాఖల గురించి తప్ప ఇంకొక దాని గురించి మాట్లాడలేకపోతున్నారంటే ఈ శాఖలో మనం చేసిన తప్పులు ఉన్నాయి కదా, మళ్ళీ నేను దీని గురించి మాట్లాడితే దాని గురించి తెస్తారేమో. వద్దులే, మనం మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడదాం, దాని గురించి ప్రెస్ మీట్లు పెట్టి రివ్యూలు ఇద్దాం. వీటి గురించి తప్ప మనకి ఏమీ చేత కావట్లేదు. ఎందుకు చెప్పండి? అధికార ప్రతినిధిగా ఆయన ఇచ్చినటువంటి పదవి దండగేమో అనిపిస్తుంది. మళ్ళీ ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు చేసేటువంటి పాటలు, మీరు పడేటువంటి అబ్బా మామూలుగా లేవుగా.